ఆప్కి అదాలత్లో మాజీ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారి మీదున్న ఆరోపణ ఈవిడ చాలా అరగంటగా ఉంటారు. చూడండి, నిజం చెప్పాలంటే ఈ విషయాన్ని మీరే ఒప్పుకున్నారు. అందరూ చెప్పే విషయమే, ఈవిడ చాలా అరగంటని. ప్రజలే నాకు తీర్పిచ్చేశారు. చూడండి, ఇందులో 2 విషయాలున్నాయి. సహాయం అడిగిన ఆడపిల్లల్ని చూసి ప్రజలకు అలవాట్లేదు. రాజకీయాల్లో అస్సలు లేదు. ప్రజలకి ఒక ఆడది నా వల్ల అవుతుందని చెప్పడం అస్సలు వీలు కాదు. ఒక నార్మల్ ఆడది నిజం చెప్పడంలో వినడం వాళ్ళకస్సలు ఇష్టం ఉండదు. అది ఆ అధికారంలో ఉన్నవాళ్ళకి అసలు చెప్పనే అవసరం లేదు. వాళ్ళు ఏమంటారు? ఓ, నా కాళ్ళ మీద పడదా? ప్రజలు ఇదొక అలవాటుగా చూడటం లేదు. ఎందుకంటే ఆడదానికి ఒక ముఖ్యమైన విషయం, తన్ని ఎవరొక బలహీనరాలుగా అనుకోకూడదు. నన్నెవరైనా బలహీనరాలని అనుకుంటే అదొక పెద్ద సమస్యగా మారుతుంది. నేనెప్పుడు తలెత్తుకొనే ఉంటాను, తలదించుకోను. ఇది పొగరబోతుతనం కాదు, ఇది స్వయగౌరవం. ఇది రాజకీయం గురించి మాత్రమే కాదు, ముంబైలో అంటే ఫిలిం పార్టీస్ కానివ్వండి లేదా టీవీ పార్టీస్ కానివ్వండి, స్మృతి ఇరానీ గారు అసలు వెళ్లరు. కొంతమంది దానికి కూడా నాకు పొగరని ఓ, చెప్తారు. అలాగా? పార్టీలోంతా నాకసలు పనే లేదు. తాగి మత్తులో ఉన్న చోట నాకక్కడ పనే లేదు. అధికారం మత్తులో ఉన్న చోట అక్కడ నాకు పని లేదు. ప్రజల్ని మత్తులో ముంచే చోటకి నేను అసలు ఎప్పుడూ వెళ్ళను. మన దేశాన్ని ఎవరైనా కించపరిచి మాట్లాడారంటే, లేదంటే మన దేశాన్ని అవమానపరిచినా నేనది చూస్తూ ఊరుకోలేను. అంటే ఏ ఆడదైనా సరే, అది ఏ పార్టీ అయినా సరే, వాళ్ళు ఏ జాతైనా సరే, ఆ ఆడదానికి వ్యతిరేకంగా వాళ్ళేవైనా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోలేను. ఎందుకంటే అది నా గుణం. ఇంకొక విషయం కూడా అరగన్స్ అని చెప్పారు. మీరు అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళారంటే నాకు అవార్డు ఇవ్వకండి, చిన్నపిల్లలకి ఇవ్వండి అని అంటారట. అలాగే కదుండాలి. నేను కంటిన్యూస్గా 8 ఏళ్లు అవార్డ్స్ తీసుకునే ఉన్నాను. నా ఇండస్ట్రీలో ఇంకా ఎంతోమంది యాక్టర్స్ వస్తూనే ఉన్నారు. నా షో అప్పుడు చాలా పాపులర్గా ఉంది. నాకు ఇదొద్దు. బాగా అనుభవం ఉన్న ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారంటే వాళ్ళు ఎంతో కష్టపడుంటారు. వాళ్ళనొదిలేసి నేను పాపులర్గా ఉన్నాను అని. అందుకని నేను చెప్పాను, మీరు నాకు మర్యాదిచ్చారో అది ఓకే. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది, వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వండి, వాళ్ళు బాగా చేస్తారు. అందులో తప్పే ఉంది. ఇది అరగెన్స్ కాదు. మనం ఒక దారిని ఏర్పరచకపోతే మిగతా వాళ్ళు తానుగా ఎంతో మంది లీడర్స్ కావచ్చు, కానీ మిగతా వాళ్ళని లీడర్స్ చేయడం అనే ఒకటి ఉంది కదా, అదే కరెక్టైన దారి చెప్పడం. నన్నడిగితే మీ అరగెన్స్ అనేది అది సినిమాలో కానివ్వండి లేదా రాజకీయాల్లో కానివ్వండి, అది మంచిదేనే ఆ అంటాను. నా కళాచారాన్ని మీరు అరగంటని చెప్తే ఓకే, నేను అరగంటనే. మన దేశం గురించి నేను గొప్పగా అనుకోవడం మీరు అరగంటనంటే నేను అరగంటనే. మన పార్లమెంట్ గురించి నేను గొప్పగా అనుకోవడం మీరు అరగంటనంటే నేను అరగంటనే. మన మతం గురించి, నేను హిందూగా ఉండడం గురించి నేను అరగంట అనుకుంటే నేను అరగంటనే. తర్వాత మన సైన్యం, మన రాణువ వీరుల గురించి నేను గర్వపడ్డం మీరు అరగంటంటే, నేనొక ఇండియన్గా ఉండడం వల్ల నాకు నా సైన్యాన్ని తలుచుకొని నాకు గర్వంగానే ఉంది. మన గవర్నర్కి మర్యాద ఇవ్వడం, ఆ మర్యాద కోసం శత్రువులతో పోరాడడం అరగంటంటే నేను నిజంగానే అరగంటనే. ఇంకెవరైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? మేడం, మీకు తినడం అంటే చాలా ఇష్టమా? మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మంచి తిండి ఉంటుందని మీకు ముందే తెలిసిపోతుందా? మీరు చెప్పేది నిజమే. కానీ నాకు ఆ 5 స్టార్ హోటల్స్ గురించి తెలియదు. ఆ రోడ్డు మీద ఉన్న కొట్టులు, అక్కడంతా ఏమమ్ముతున్నారో, ఆ చిన్న కొట్లు ఏముంటాయో తెలుసు. అవును, నిజమే. మీకు తెలుసా, నేను ఒక 4-5 సిటీ పేర్లు చెప్తాను. ఓరి దేవుడా, దయచేసి వద్దు. అమృత్సర్, కేసర్ కా డాబా, రెచ్చగొట్టకండి. లక్నో, శుక్లాజీ చాట్ బజార్. తర్వాత ఇందోర్. రజత్ సార్, ఇండోర్లో ఒక్క చోటు మాత్రమే కాదు. ఇండోర్లో చెప్పన్ కొనడానికి ఎక్కడికి వెళ్ళాలి? సరే, బీకనీర్. నేను బీకానల్ నుంచి ఇప్పుడే వచ్చాను. ఇన్ఫాక్ట్ మేఘన్ వాల్జీ అక్కడ లేరు. అంటే బీకానల్ పార్లమెంటల్ లీడర్ ఆయన. ఆయన భార్య
ఈ పిల్లలకి తెలీదనుకుంటాను. ఆ వెనకాల ఆ పెద్దవాడికి తెలుసుంటుంది. ఒక పర్పల్ మాత్రలా ఉంటుంది. చేపలా ఉంటుంది. కాస్త పుల్లగా ఉంటుంది. చాలా సూపర్‌గా ఉంటుంది. అర్జున్ మేఘ్వాల్‌జీ భార్య. గత 20 ఏళ్లుగా మెక్కన్వాల్ నుంచే నాకు తీసుకొస్తారు. మేడం మీరు పానీపూరి తినారా? తర్వాత అలాగే ఇంకొకటి ఢిల్లీ ఇంకొక నుంచి విషయం ఎవరొచ్చారు? ఢిల్లీ ఏమడగాలనుకుంటున్నానంటే నుంచి పానీపూరి గురించి ఎవరడిగారు? నేను మేడం. మీరు ఢిల్లీయా? మీకు కలేవా తెలుసా? గోల్డ్ మార్కెట్లో కలేవాకు ముందు బెంగాల్ స్వీట్ హౌస్ ఉంది కదా? దానికి పక్కనే పానీపూరి అమ్ముతారు తెలుసా? ఆ కొట్టుకి వెళ్ళండి. వాళ్ళ నాన్నగారు కొట్టు పెట్టుకున్నప్పుడు మా నాన్న అక్కడికి తీసుకువెళ్తారు. ముందే లేడీ హార్డింగ్ హాస్పిటల్ ఉంది. అక్కడే నేను పుట్టాను. తర్వాత క్యారెట్ హల్వా తినాలి అంటే అయ్యో! క్యారెట్ హల్వా తినాలి అంటే అది కలేవాలో బాగా దొరుకుతుంది. ఇక్కడ గుర్ఖా నుంచి ఎవరొచ్చారు? ఎవరైనా వచ్చారా? గుర్ఖాలో మీరు ఆఫీస్ వెళ్తున్నారా? అక్కడ న్యూ కాలనీలో ఒక షూ కొట్టుంది. అక్కడ సూపర్‌గా డూడా దొరుకుతుంది. అక్కడ అద్భుతంగా సమోసా ఉంటుంది చోలేతో కలిపి. అలాగే పట్నా కొంతమంది అడుగుతున్నారు. మేడం పట్నాలో ఏంటి ఫేమస్? హనుమాన్జీ గుడికి పక్కన ఆ గుడి పక్కనే. ఆహా! నితిన్ రవి ఏమో ఆయన అక్కడ పార్లమెంట్ మెంబర్‌గా ఉన్నారు. ఆయన అక్కడ మీడియా యూనియన్ లీడర్‌గా ఉన్నారు. సందేక్ మయూఖ్‌జీ ఆయన ఎమ్మెల్సీ. తర్వాత నన్ను నితిన్ అండ్ సంజయ్ దుర్గా పూజ టైంలో మొత్తం పట్నా అంతా ఒక్కొక్క గ్రౌండ్‌గా నన్ను తిప్పి చూపించారు. ఒక్కొక్క గ్రౌండ్‌కు ముందు వేసిన కొట్టులో మేం ముగ్గురం కలిసి బాగా తింటాం. ఒకరు ఎమ్మెల్యే అయిపోయారు. ఒకరు ఎమ్మెల్సీ అయిపోయారు. చెప్పడం కాస్త కష్టమే. బీహార్లో ఇప్పుడు ఏ సమస్య నడుస్తుందంటే లల్లన్ గారు మటన్ని కోసి పండగ చేసుకుంటున్నారట. అంటే ఆషాఢమాసం భక్తికి సంబంధించింది. దాంతో లలన్జీ కాస్త అనుభవం ఉన్న లీడర్. నాకు తెలిసి ఇలాంటి విషయంలో కొన్నిసార్లు రాజకీయ విషయాలు అప్పుడప్పుడు తలదూరుస్తాయి. అంటే ఒక్కొక్కరు నమ్మకాలు, వాళ్ళ భక్తి, వాటిని మనమందరం గౌరవించాలి. కొంతమంది ఆషాఢమాసంలో వాళ్ళ భక్తి దెబ్బతింటుందని అనుకుంటారు. మనం వాటిని ఖచ్చితంగా గౌరవించాలి. ఒకవేళ ఇది ఆషాఢ మాసం కాకపోతే మీరు లక్నోలో మీకు నచ్చిన కబాబ్ నాన్ వెజ్ తింటారా? నా సర్నేమ్ ఇరానీయే కదా. పార్సీ అంటే వాళ్ళు నాన్ వెజిటేరియనే. మీరొక కోడలి రూపంలో నన్ను చూశారు అంటే నేను నా మెట్టినింటి కల్చర్ని ఫాలో చేయకుండా ఎలా ఉండగలను చెప్పండి. అలా అనుకుంటే మా అమ్మ ఏమో బెంగాలీ. ఆవిడి మచ్చి జోల్బాదే తింటారు. అది బెంగాలీలో రజత్ సార్, అది మంచి కల్చర్ అఫినిటీ అనొచ్చు, లేదంటే మంచి కల్చర్ బిహేవియర్ అనొచ్చు. మొదటిసారి మా పార్టీ కార్యకర్త నన్ను చూడగానే అక్కడ ఏం టెస్ట్ ఉండాలో తెలుసా? అంటే మీరు రియల్ బెంగాలీ అని చూస్తారు. మా కుటుంబంలో ఒక మార్చుంటుంది ఎల్లిస్. అది మీరు ఎలా తింటారు, বেঁচে খাও কি না বেচতে পারো না। మీ వల్ల అవుతుందా లేదని చూస్తారు. అంటే టమాటా చట్నీని భోజనానికి ముందు తింటారా తర్వాత తింటారా అని దీన్ని బట్టి చెప్తారు మీరు బెంగాల్లో ఏ సైడ్ నుంచి వస్తున్నారు అని. అంటే భాషలతో పాటు మన భోజనం కూడా మన దేశంలో, మన కల్చర్లో ఒక ఉదాహరణ. మీకు ఆహారంలో మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది. మరి ఇంకెవరైనా నేనెలా అడుగుతారా? లావ్ అయ్యాననుకుంటున్నారు? మలయో బనారస్లో ఉన్నవాళ్ళు తిన్నారా? అడుగుతున్నారు. మీరు బెనారస్లో మలయో తిన్నారా? తర్వాత లక్నో ఎక్కడికి వెళ్లారు? రామాస్లో పాన్ తిన్నారా? ఆ రామాశ్రీ పాన్ చూశారంటే ఒక్కొక్క సండేను అటల్జీ రమ్మంటారు. ఆయనింటికొచ్చేస్తారు. నాకు రామాశ్రీ మలై పాన్ అటల్జీ ద్వారానే తెలుసు. ఎవరో అన్నారు మీరు గనక అమేఠీకి వెళితే మీకు తినడానికి గోబీ మంచూరియన్ ఇస్తారట. అమైటీలో చూశారంటే ఒక ధాబా ఉండేది. అప్పుడు ఢిల్లీలో ఉన్న మొత్తం ప్రెస్ వచ్చింది. వాళ్ళకి ఈ గ్రామంలో ఉన్న భోజనం నచ్చదు. అప్పుడు ఏంటి వాళ్ళకి పెట్టడం అని ఆలోచించాం. అప్పుడు నేను ఆ కొట్ల వాళ్ళని అడిగాను అక్కడేముంది అని. అక్క గోబీ మంచూరియన్ చేస్తున్నానన్నాడు. నేనడిగాను గోబీ మంచూరియన్ కూడా చేస్తారా అని. అన్నాడు అక్క మీరు తిని చూడండి అని. నేను తింటే ఏమవుతుంది అని అడిగాను. దానికైనా అందరూ తినడం మొదలు పెడతారు అని చెప్పారు. మా కొట్టు కూడా ఫేమస్ అయిపోతుంది అన్నారు. నా వల్ల మామూలు ఫుడ్ గోబీ మంచూరియన్ అంత ధర అయిపోయింది తెలుసా మీకు? మీరు చెప్పింది వినారంటే అన్ని షాపులను ధరలు పెంచేస్తారు. ఇంకొకరు ఏదైనా ప్రశ్న అడగచ్చు. నా ప్రశ్న ఏంటంటే మీరు వినే పాట ఏది? మీరు అప్పుడప్పుడు పాట వింటారు కదా, అదేమన్నా చెప్పగలరా? రెండూ కిషోర్ కుమార్ సార్ గారి పాటలే. నేను చెప్పే తీరాలి. మీరొక యాక్టర్స్ని బాక్స్లో కూర్చోపెట్టారు. కానీ ఒకరు గొంతు వల్ల మాత్రమే ఎంత దారుణమైన యాక్ట్రెస్ అయినా తనకి ప్రాణాలివ్వడం హరిజిత్ సింగ్ సార్. కరెక్టేనా? నా కోరికేమిటంటే మీ అందరి తరఫున ఒకరోజు ఒక తీయటి
అదాలత్గా మారాలి. అరిజిత్ సార్ని నేను చూడాలి, ఇది నా కోరిక, దయచేసి చెయ్యండి. కానీ ఇప్పుడు మీరు అడిగారు, కిషోర్ కుమార్ సార్ పాటలు 2 ఉన్నాయి. మిస్టర్ ఇండియా ఎవరు చూశారు? హా! అందులో ఒక పాటుంది, జిందగీకి ఎహ్రీత్ హై ఆర్కే బాత్ హీ. తర్వాత రెండోది రిషిజీ గురించి నేను మొదట్లోనే చెప్పాను. రిషిజీ యాక్ట్ చేసిన కిషోర్ కుమార్ జీ పాట. जीवन के दिन छोटे सही हम भी बड़े दिल वाले कल की हमें फुर्सत कहा सोचे जो हम मत वाले.